చేద్దాము అట్లా కూడా 20 తగ్గించి. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటేంటంటే వీళ్ళు ప్రతిసారి ఈ రకమైన ఘర్షణ వాతావరణం చర్చలలో కూడా తీసుకురావడం కరెక్ట్ గా లేదు సార్. సంయమనం అనేది ఎవరిలో ఉండలేకపోతా ఉంది. ఎందుకంటే టీవీ డిబేట్ ను కొద్దిగా ఒక స్టాండర్డ్ లాగా చేర్చాలన్నది నా ఆలోచన. రెండోది, ఇవాళ కాంగ్రెస్ విజయం అనేది ఇది కాంగ్రెస్ ది అని అంటే వాళ్ళను ఆత్మవంచన చేసుకున్నట్టే. మజ్లిస్ గంటూ లేకపోతే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుండే. తర్వాత రెండోది, కేటీఆర్ చేసినటువంటి కొన్ని పొరపాట్లు, అంటే ఇవాళ బాలరాజు యాదవ్ కు నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాలు చెప్పాలా. ఒకటేమంటే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ మద్దతు పలికింది అనేటువంటి విషయాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకుండా అనవసరంగా మజ్లిస్ మీద కొన్ని విమర్శలు చేసినాడు. తర్వాత అక్కడక్కడ ఈ టీవీ స్క్రీన్స్ పెట్టేసేసి అదంతా ఏదో డ్రామాటిక్ గా చేసినాడు కదా, అదంతా అది ఉల్టా బూమరాంగ్ అయింది. రెండోది. మూడోది, మజ్లిస్ పట్ల కొద్దిగా న్యూట్రల్ వైఖరి ఉండేది. అంటే అసదుద్దీన్ ఓవైసీని వాళ్ళను విమర్శించడం అది చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే ఇంకా కచ్చిగా మజ్లిస్ వాళ్ళు, ముఖ్యంగా మాజిద్ హుసేన్ మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. పెద్ద అజరుద్దీన్ ప్రభావం ఏం లేదు అక్కడ. అజరుద్దీన్ కంటే ఎక్కువగా మజ్లిస్ మద్దతే కాంగ్రెస్ ను గట్టెక్కించింది. ఇవాళ ఇది కాంగ్రెస్ విజయం అని వాళ్ళు చెప్పుకుంటే అది ఆత్మవంచన మాత్రమే. ఒకవేళ మజ్లిస్ కాంగ్రెస్ విజయం రేవంత్ రెడ్డి విజయం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఏది లేదు, అంత అవుతుంది. మజ్లిస్ వాళ్ళు ఇంత 25,000 ఓట్ల మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదంటే అది రిజల్ట్ చూసిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అమర్ గారు వస్తాను, సారీ మీకు లేట్ అయింది, మళ్ళీ బీహార్ లో కూడా మీరు ఎక్కువ మాట్లాడాలి, వస్తాను ఒక నిమిషం. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు కాంగ్రెస్ గెలుపు రేవంత్ రెడ్డి గెలుపు కాదంటే నాకెందుకో కరెక్ట్ గా అనిపించట్లేదు. హూ కన్స్టిట్యూటెడ్ ది బల్క్. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో కాంగ్రెస్ చాలా సాగింగ్ మోరల్ తో ఉంది. వాళ్ళు విధి లేకుండా ఎట్లయినా గానీ మజ్లిస్ ను దక్కించుకోవాలనుకున్నారు. మజ్లిస్ ను ప్లీజ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని అట్లాంటి అభ్యర్థిని సెలెక్ట్ చేసినారు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒకప్పటి మజ్లిస్ అభ్యర్థి. మనం ఈ విషయాలను మర్చిపోవచ్చు సార్. ఒకటి ఎట్లుంటదంటే, ఎప్పుడు విజ్ఞుడు ఏం చేస్తాడు, తన గెలుపులో ఏమేమి సహకరించినే గ్రహిస్తాడు. ఓడిపోయిన వాడు విజ్ఞుడైతే తన ఓటమికి ఏవి కారణాలు అనేది విశ్లేషించుకుంటాడు నిజాయితీగా. అంతేగాని లేని దాన్ని ఊహించుకొని ఇదంతా పెద్ద రేవంత్ రెడ్డి మహిమ ప్రభావం అది ఇది అంటే రేపు మజ్లిస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాకుండా ఎవరి ప్రభావం అంటారు? రేవంత్ రెడ్డి కాకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి ఓడిపోతే మనం రేవంత్ రెడ్డి వైఫల్యం అనేవాళ్ళు కదా, అప్పుడు మీరు అనేవాళ్ళు కదా, గెలిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ క్రెడిట్. ఇప్పుడైతే అంటే చాలా రోజుల తర్వాత నేను కేటీఆర్ అడిగాను క్వశ్చన్, ఓడినా గెలిస్తే మీదే కదా క్రెడిట్ అంటే ఆయన ఏమన్నారంటే ఓడితే నాదే బాధ్యత, గెలిస్తే కనుక సమిష్టి విజయం అన్నారు. ఇప్పుడు గెలిస్తే కేటీఆర్ కే క్రెడిట్ ఇచ్చేవాళ్ళు మేమైనా మీరైనా. ఇప్పుడు ఓడిపోతే రేవంత్ రెడ్డికి వైఫల్యం ఇచ్చేవాళ్ళు. ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు గెలిస్తే కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి ఇవ్వడంలో అభ్యంతరం లేదు భరత్, అట్లా అది కాదు క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు ఈ విజయం అనేది కాంగ్రెస్ కు ఒక ఊపిరి లాంటిది. ఇది లేకుంటే కాంగ్రెస్ ఎమర్జెన్సీ వార్డుకు పోయే పరిస్థితి ఉండేది. కాబట్టి వాళ్ళు సర్వశక్తులు ఉంటారు. రెండోది ఏంటంటే కేటీఆర్ వల్ల కాంగ్రెస్ చాలా పూర్తిగా ఒక పట్టుదలగా కృషి చేసింది. కేటీఆర్ గంత అవాక్కులు చవాకులు పేయలేకపోయి తేపకు తొడగొట్టకపోతే కాంగ్రెస్ లో ఇంత ఐక్యత సాధ్యం కాకపోవు. కాంగ్రెస్ లో కొంత అసంతృప్తి అవి ఇవి అన్ని ఉండే, కానీ వాళ్ళందరినీ ఐక్యం చేసిందే కేటీఆర్ భాష. ఓకే ఓకే ఓకే. సో అమర్నాథ్ గారు